see about the another important thing you need to know about the things which relate to components in React.js. So if you want to build a React.js application, that entire React.js application must be created with this type of components only. So components are everything. So whatever user interface we've seen, that user interface should be written in the form of JSX, but JSX should be written in component only. So everything మీరు React.js లో క్రియేట్ చేసే ఎవ్రీ కాన్సెప్ట్ అంతా కూడా మనకి కాంపోనెంట్ ని బేస్ చేసుకుని ఉంటుంది. So we generally have an idea about generally React.js is developed around React.js is developed around reusable components. So which type of components React.js is developed around? React.js is developed around reusability of a components. మనం కాంపోనెంట్స్ ఫార్మాట్ లోనే రియాక్ట్ లో కంటెంట్ డెవలప్ చేస్తాం, బట్ డెవలప్ చేసిన ఆ కాంపోనెంట్స్ ని మనం ఏం చేయొచ్చు, సిచ్యువేషన్ బేస్ చేసుకుని వీ కెన్ ఏబుల్ టు రీయూజ్ దట్ ఆల్సో. సో వాట్ ఈస్ రీయూజబుల్ మీన్స్, జనరలీ మనం రియాక్ట్ జేఎస్ యూస్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేసుకున్నాం, లైక్ ఫేస్బుక్, గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అంతా కూడా కాంపోనెంట్ బేస్డ్ అండ్ అవన్నీ కూడా సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్ లో బిల్డ్ చేసిన కంటెంట్ అంతా కూడా ఎలా ఉంటుంది, డెఫినెట్లీ రీయూజబిలిటీ ఉంటుంది. Rewrite is different and reusability is different. Suppose if you open any type of single page application, suppose I have an application which name related to, so have an idea about the netflix.com website, everybody just open this website. Everything here, whatever information you see in here, which is nothing but a component here. Here you are able to see for this entire web page we have a background image, able to see the background image for certain height. So that is a background related component. Here we have a Netflix logo, and here we have a language related drop down, English or Hindi, and we have a sign in button also, and there is a text, and after that we have a field which related to, we seen here one text box and get started in a specific field అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. దిస్ ఎంటైర్ ఫీల్డ్ ఈజ్ ఎ కాంపోనెంట్. అండ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ థింగ్స్ ని స్లైడ్స్ ఫార్మాట్ లో ఇమేజెస్ ని స్లైడ్ చేస్తున్నారు. లైక్ ఎట్ ద ఎండ్ మీరు రీచ్ అయితే హియర్ యూ సీ అగైన్ మీకు ఏమని కనిపిస్తుంది, అగైన్ ఈమెయిల్ అడ్రస్ గెట్ స్టార్టెడ్ అనే ఈ స్పెసిఫిక్ ఫీచర్ కనిపిస్తుందా? ఈ స్పెసిఫిక్ ఫీచర్ అనేది బాటమ్ లో మాత్రం అవైలబుల్ ఉందా, టాప్ లో కూడా అవైలబుల్ ఉందా? హియర్ యూ సీ ఈమెయిల్ అడ్రస్ గెట్ స్టార్టెడ్ అనే ఫీల్డ్స్ టాప్ లో మనకి ఎగ్జాక్ట్ గా టాప్ లోనూ ఉంది, అగైన్ బాటమ్ లోనూ ఉంది. అంటే ఇక్కడ ఈ సేమ్ కాంపోనెంట్ ని 2 times రిటర్న్ చేయరు. రియాక్ట్ డెవలపర్స్ ఏం చేస్తారు, సేమ్ కాంపోనెంట్ ని ఓన్లీ 1 time డిజైన్ చేసి, డిజైన్ చేసిన కాంపోనెంట్ ని ఏం చేస్తారు, టెల్ మీ, రీయూజ్ చేస్తారు. రీరైట్ వేరు, రీరైట్ అంటే అగైన్ మనం రైట్ చేయాలి, బట్ మనం రీరైట్ చేయం, రియాక్ట్ లో ఉండే కాంపోనెంట్స్ ని రీయూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు సంథింగ్ నెట్ఫ్లిక్సే కాకుండా మీరు జీమెయిల్ అప్లికేషన్ చూస్తే, జీమెయిల్ అప్లికేషన్ లో ఏముంటాయి మనకి, సంథింగ్ రిలేటెడ్ టు డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇన్బాక్స్ ఫీల్డ్ ఉంటుంది, సెండ్ ఫీల్డ్ ఉంటుంది. ఇన్బాక్స్ లో మనకి రీచ్ అయ్యే మెసేజ్ ఓన్లీ 1 ఉంటుందా, మోర్ దెన్ 1 ఉంటుందా, టెల్ మీ. సో మనకి మోర్ దెన్ 1 టైప్ ఆఫ్ ఇన్బాక్స్ రిలేటెడ్ మెసేజెస్ మనం గెట్ చేయొచ్చు కదా. అండ్ గెట్ చేసే ప్రతి ఒక్క ఇన్బాక్స్ రిలేటెడ్ మెసేజ్ అపియరెన్స్ అనేది, ఎవ్రీ అపియరెన్స్ టెక్స్ట్ మెసేజ్ కి ఒకలా ఉంటుంది, ఇమేజెస్ అన్నిటికి ఒకలా ఉంటుంది, సంథింగ్ ఏదైనా ఒక ఫైల్ సెండ్ చేస్తే ఒకలా ఉంటుంది, వ్యూ అనేది, యాజ్ వెల్ as మీరు ఒక టెక్స్ట్ సెండ్ చేస్తే ఒకలా ఉంటుంది యూఐ. సో ఇలా మనం డిఫరెంట్ కంటెంట్స్ కి సేమ్ యూఐ ని జనరేట్ చేస్తారు. అలా జనరేట్ చేసేటప్పుడు డెఫినెట్లీ ప్రతి థింగ్స్ లోను కాంపోనెంట్స్ ని రీరైట్ చేయరు. రియాక్ట్ లో, రియాక్ట్ జేస్ లో ఎవ్రీథింగ్ ని ఏం చేస్తాం మనం, డెఫినెట్లీ రీయూజ్ చేస్తుంటాం. లైక్ ఎలా అంటే మీరు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ చూస్తే, మీరు ఏ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేద్దాం అనుకున్నా సరే, ఎవ్రీ ప్రోడక్ట్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి కామన్ గా. వాట్ ఈస్ ద 2 ఆప్షన్స్? కామన్లీ we have 2 options are commonly for every product, that is buy now add to cart అని చెప్పి ఆప్షన్స్ అనేవి ఓన్లీ ఫర్ సర్టైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి మాత్రమే ఉంటాయా, ఎవ్రీ ప్రొడక్ట్ కి ఉంటుంది ఆప్షన్? డెఫినెట్లీ ఆ పర్టికులర్ వెబ్సైట్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి, ప్రతి ఒక్క థింగ్ కి మనకి ఆ బై నౌ యాడ్ టు కార్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు బై నౌ యాడ్ టు కార్ట్ ఆప్షన్స్ అనేవి ఎవ్రీ కాంపోనెంట్ కి వాళ్ళు బిల్డ్ చేయరు, ప్రతి కంటెంట్ కి ఒకసారి బిల్డ్ చేస్తారు, వాటిని వాళ్ళు రీయూజ్ చేసుకుంటారు. సో రియాక్ట్ కి ఏమైందంటే, రియాక్ట్ జేఎస్ have a idea of small components. React JS have an idea of small components, put them together to make a bigger component, bigger components. So React JS came on ఒక స్పెసిఫిక్ ఐడియా ఉంది. సో ఐడియా ఏమవుతుంది, స్మాల్ కాంపోనెంట్స్ అన్ని కూడా మిక్స్ చేసి, సో ఒక బిగ్ కాంపోనెంట్ నే మనం బిల్డ్ చేయొచ్చు. సో స్మాల్ కాంపోనెంట్స్ ని ఎలా టుగెదర్ గా బిల్డ్ చేసిన దాన్ని బిగర్ కాంపోనెంట్ కి ఎలా రిఫర్ చేస్తాం అనేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ లో మీకు చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే. అండ్ మనం కాంపోనెంట్స్ అనే కాన్సెప్ట్ ప్రీవియస్లీ మీకు బూట్ స్ట్రాప్ లో చెప్పినప్పుడు, అక్కడ మనం డిస్కస్ చేసినవన్నీ కూడా
Predefined components are user defined components are. Predefined. All those components we discussed in a Bootstrap are ఓన్లీ ప్రీడిఫైన్డ్. ఎందుకంటే మనకు అక్కడ ప్రీడిఫైన్డ్ సిఎస్ఎస్ క్లాసెస్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ జావా స్క్రిప్ట్ అండ్ జెక్వెరీ మెథడ్స్ ఉన్నాయి, బేస్ చేసుకొని బిల్డ్ చేసాం. మనం రియాక్ట్ జేఎస్ యూస్ చేసి ప్రీడిఫైన్డ్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయొచ్చు, యూజర్ డిఫైన్డ్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక క్లారిటీ ఉంది. ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అవైలబుల్ ఉన్నాయి యాక్చువల్లీ? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్? టూ టైప్స్. అవి క్లాస్ కాంపోనెంట్ ఒకటి, ఫంక్షన్ కాంపోనెంట్. అది ప్రీడిఫైన్డ్ కి యాజ్ వెల్ యాజ్ యూజర్ డిఫైన్డ్ కి కామన్ ఉంటుంది. సో మన రియాక్ట్ జేఎస్ రిలేటెడ్ ఏమైనా ఒక ప్రీడిఫైన్డ్ కంటెంట్ ని డెవలప్ చేయాలి అంటే, సో మనకి ఒక ప్రీడిఫైన్డ్ కాంపోనెంట్ లైక్ నాకు ఒక కార్డ్ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి, లేదంటే ఒక సంథింగ్ రిలేటెడ్ కరోజోల్ కావాలి, లేదంటే ఐ నీడ్ ఏ ఫార్మ్. సో ఇటువంటి థింగ్స్ ఒక ప్రీడిఫైన్డ్ కాంపోనెంట్స్ నాకు కావాలి అన్నప్పుడు రియాక్ట్ జేఎస్ వాళ్ళకి అఫిషియల్ వెబ్సైట్ ఏముంది మీకు జనరలీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది రియాక్ట్ అఫిషియల్ వెబ్సైట్? సంథింగ్ లైక్ reactjs.org అనేది అఫిషియల్ వెబ్సైట్ రియాక్ట్ కి. బట్ మనం రియాక్ట్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ని కలెక్ట్ చేయడం కోసం జనరలీ వి యూజ్ ఎ వెబ్సైట్ కాల్డ్ material-ui.com. What is the professionals? Mostly all the developers may take the help of this website to use a predefined React.js components. What is the website you need to visit? You need to visit a website related to material-ui.com, which we can found the predefined components with React.js related code. Just visit this website. Able to see the website here, all of you, everyone. సో దిస్ ఈస్ ది అఫిషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ఈ వెబ్సైట్ లో ఉన్న అప్లికేషన్స్ ని డిఫరెంట్ అప్లికేషన్స్ లో యూస్ఫుల్ అవుతున్నాయి. లైక్ స్పాటిఫై అప్లికేషన్ లోను, అమెజాన్ లోను, నాసా అప్లికేషన్, నెట్ఫ్లిక్స్, యూనిటీ, షటర్ స్టాక్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంఎన్సి, టాప్ మోస్ట్ ఎంఎన్సి కంపెనీ అప్లికేషన్స్ లో ఈ మెటీరియల్ యూఐ కి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్ యూస్ఫుల్ అవుతున్నాయి. సో వీ హావ్ సో మెనీ థింగ్స్. సో నా ఇక్కడ ప్రీ డిఫైన్డ్ కంటెంట్, ఇక్కడ ఒక కార్డ్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి రిలేటెడ్ గా రియాక్ట్ జేఎస్ రిలేటెడ్ కోడ్ మార్క్. దిస్ వన్ ఈస్ ఆల్ నథింగ్ బట్ రియాక్ట్ జేఎస్ రిలేటెడ్ కోడ్. మనకి ఏమైనా కావాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, డెఫినెట్లీ we should take the help of this content. Here we have a components thing. సో మనకి కాంపోనెంట్స్ లో డిఫరెంట్ థింగ్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి, ఐడియా ఉందా? బటన్స్, బటన్ గ్రూప్స్. మీరు బటన్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలంటే బూట్ స్ట్రాప్ కోడ్ ఐడియా ఉందా? క్లాస్ btn సమ్ కాంటెక్స్చువల్ కలర్ ఎవ్రీబడి. హియర్ యూ సీ మనకి ఇక్కడ బటన్ వేరియంట్స్ కనిపిస్తున్నాయి, టెక్స్ట్, కంటెంట్, అవుట్లైన్ అని చెప్పి సంథింగ్ బటన్స్. ఇక్కడ చూడండి ఈ కోడ్ అంతా కూడా వాట్ ఈస్ దిస్ కోడ్? దిస్ ఈస్ రిలేటెడ్ టు ఏ నాట్ ఎన్ HTML కోడ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఎ రియాక్ట్ జేఎస్ రిలేటెడ్ కోడ్. సో ఇక్కడ ఇంకా డిజేబుల్డ్ బటన్స్, ఇలా ఏదైనా కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్ రిలేటెడ్ కోడ్ అవైలబుల్ ఉంటుంది, అది మనం అప్లై చేసుకుని సరిపోతుంది. సపోజ్ ఐ నీడ్ ఏ కాంపోనెంట్ విచ్ రిలేటెడ్ టు ఎనీ కార్డ్ టైప్ ఆఫ్ అలాంటి వీ హ్యావ్. హియర్ యూ సీ ఐ హ్యావ్ ఎ కాంపోనెంట్ రిలేటెడ్ టు కార్డ్. సో మన కార్డ్స్ ని బూట్ స్ట్రాప్ లో కూడా డెవలప్ చేసుకున్నాం. సో హియర్ యూ సీ able to see this card type of product, card header, card body and card footer related informations కనిపిస్తుందా? ఇట్స్ a user defined related card component. సేమ్ చేస్తామంటే ఇక్కడ మనకి సోర్స్ కోడ్ ఉంటుంది. హియర్ యూ సీ కాపీ ది సోర్స్ అని ఇస్తే మనం ఏమి అవుతుంది, ఏ సోర్స్ కోడ్ కాపీ అవుతుంది? ఇట్ విల్ కాపీస్ ది రియాక్ట్ జేఎస్ రిలేటెడ్ సోర్స్ కోడ్ ని అయితే కాపీ చేస్తుంది. రియాక్ట్ జేఎస్ యూస్ చేసి మీరు ఏదైనా ఒక ప్రీ డిఫైన్ టైప్ ఆఫ్ కార్డ్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ ని మీరు క్రియేట్ చేయాలి అంటే జస్ట్ గో ఫర్ దిస్ వెబ్సైట్. వాట్ ఈస్ ద వెబ్సైట్ mostly React developers use? Mostly we use a website called, what is the website name? The website is material-ui.com. So మీకు bootstrap icons కూడా react js కి యూజ్ చేయొచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. బట్ రియాక్ట్ కి సపరేట్ గా మోస్ట్లీ చాలా మంది సింగిల్ పేజ్ రిలేటెడ్ అప్లికేషన్ డెవలపర్స్ అందరూ కూడా మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం అమెజాన్ లో చూసిన, నెట్ఫ్లిక్స్ లో చూసిన కాంపోనెంట్స్ అన్ని కూడా మెటీరియల్ యూఐ రిలేటెడ్ కంటెంట్స్ ఉంటాయి. మోస్ట్లీ రియాక్ట్ జేఎస్ మనం ప్రీడిఫైన్ కాంపోనెంట్స్ యూజ్ అవుతుంది. ఈ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి, ఏమైనా కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ హెల్ప్ తీసుకొని క్రియేట్ చేద్దాం. సో మనం ఎప్పుడు కూడా ప్రీడిఫైన్ కాంపోనెంట్స్ కన్నా రియాక్ట్ లో మనం మోస్ట్లీ ఏ కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తామంటే యూజర్ డిఫైన్ కాంపోనెంట్స్ ని ఎక్కువ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు అసలు కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి రియాక్ట్ అప్లికేషన్ అంటే, మనం రియాక్ట్ యూస్ చేసి సింగిల్ పేజ్ అప్లికేషన్ అయినా మోస్ట్లీ డెవలప్ చేసేది? టెల్ మీ. బై యూజింగ్ రియాక్ట్ జేఎస్ వాట్ వీ కెన్ ఏబుల్ టు డెవలప్? we are able to develop a one type of single page application. మీరు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేవి రియాక్టే కాదు డిఫరెంట్ థింగ్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. బట్ మనం కరెంట్లీ డిస్కస్ చేస్తుంది రియాక్ట్ జేఎస్ కాబట్టి. సో ఒక రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ ఉందంటే ఈ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ కి బ్యాక్ ఎండ్ ఏముంటుందో తెలుసా? సమ్ లైబ్రరీస్. ఎనీవన్ హ్యావ్ అన్ ఐడియా ఆర్ నాట్? మనకి రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ లో కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతున్నాయి అంటే ఈ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ కి డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ మెథడ్ విచ్ రిలేటెడ్ టు సంథింగ్, ఒక స్పెసిఫిక్ లైబ్రరీ కావాలి. వీ నీడ్ ఎ లైబ్రరీ రిలేటెడ్ టు React DOM. Every React application ki backend oka library kavali. What is that library name? The library name is
ద లైబ్రరీ ఈస్ రియాక్ట్ డోమ్. మీకు ఎస్టర్డే రియాక్ట్ అనే లైబ్రరీ తెలుసు. రియాక్ట్ అనే లైబ్రరీ యూస్ చేసి మనం ఏం చేస్తాం జనరలీ? రియాక్ట్ లైబ్రరీ యూస్ చేసి వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ది కాంపోనెంట్స్. ఈ రియాక్ట్ డామ్ అనే ఈ లైబ్రరీ ఉండడం వల్ల ఏం హెల్ప్ అవుతుంది మనకి రియాక్ట్ అప్లికేషన్ కంటే, మనం ఏదైతే కాంపోనెంట్స్ ని రియాక్ట్ అప్లికేషన్ బేస్ చేసుకొని క్రియేట్ చేస్తాం కదా, ఆ క్రియేట్ చేసిన అప్లికేషన్ ని రెండర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో రియాక్ట్ రెండర్ అనే రియాక్ట్ డామ్ అనే స్పెసిఫిక్ లైబ్రరీ కనుక రియాక్ట్ యూజ్ చేసుకోలేకపోతే ఏమవ్వు మనకి డేటా అనేది రెండర్ కాదు. సో ఫైనల్లీ మనకి ఏం రెండర్ అవుతాయి? ఎనీ ఐడియా వాట్ విల్ ఇట్ రెండర్స్ ఫైనల్లీ? మనం యూజర్ ఇంటర్ఫేస్ లో ఏం యూజ్ చేస్తాం? కాంపోనెంట్ రిలేటెడ్ డేటానైనా వ్యూ చేసేది. సో ఫైనల్లీ ఈ స్పెసిఫిక్ రెండర్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? మనకి ఏవైతే స్పెసిఫిక్ థింగ్స్ కావాలో ఆ పర్టికులర్ థింగ్స్ ని రెండర్ చేస్తుంది. ఆ రెండర్ చేసే డేటాని మనం ఎవరితో క్రియేట్ చేయాలి? ఎవ్రీ టైం రెండర్ చేసే థింగ్స్ ని వీఆర్ ఏబుల్ టు క్రియేట్ విత్ నేమ్ రిలేటెడ్ టు కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ లో మనం యూజర్ ఇంటర్ఫేస్ జనరేట్ చేస్తాం కదా, ఆ జనరేట్ చేసే యూజర్ ఇంటర్ఫేస్ ని ఏమని కాల్ చేస్తామని ఎస్టర్డే చెప్పాను మీకు, విచ్ ఇస్ నథింగ్ బట్ వి కాల్ ఇట్ JSX. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అనేవి ఫైనల్ గా ఎవరికి కనిపిస్తాయి? హూ విల్ దిస్ కాంపోనెంట్స్ విల్ గెట్స్? ఈ కాంపోనెంట్స్ అనేవి ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం మనం? ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ఒక రియాక్ట్ రిలేటెడ్ సర్వర్ ని బేస్ చేసుకొని ఒక స్పెసిఫిక్ బ్రౌజర్ రిలేటెడ్ అవుట్పుట్ లోనే కదా మనం యూజ్ చేస్తుంది. సో బ్రౌజర్ అవుట్పుట్ గా ఫైనల్ మనకి ఎవరు అవుట్లుక్ లోకి వస్తారు అంటే కాంపోనెంట్స్ ఉంటాయి. బట్ ఆ కాంపోనెంట్స్ అనేవి మీకు అలా డిస్ప్లే అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్ ఏం కావాలి? టెల్ మీ. బ్యాక్ ఎండ్ వి నీడ్ ఏ స్పెసిఫిక్ రెండర్ ఫంక్షన్. ఈ రెండర్ ఫంక్షన్ కావాలంటే రియాక్ట్ అప్లికేషన్ కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ డామ్ ఉండాలి. ఈ రియాక్ట్ డామ్ ఏం చేస్తుంది? మనం ఏదైతే కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తామో ఆ కాంపోనెంట్స్ ని డామ్ ట్రీకి అటాచ్ చేయడానికి, అండ్ ఏదైనా మనం అప్లికేషన్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఈ కాంపోనెంట్స్ లో ఏమైనా డేటా చేంజెస్ చేయాలి అంటే యూజర్ ఇంటరాక్ట్ ఏమైనా చేంజెస్ చేస్తే చేంజెస్ అన్ని కూడా రియాక్ట్ డామ్ అనే స్పెసిఫిక్ లైబ్రరీ బేస్ చేసుకుని డేటాని అప్డేట్ చేస్తుంది. బట్ ఎలా అప్డేట్ చేయాలనేది అంతా కూడా వర్చువల్ డామ్ చూసుకుంటుంది. వర్చువల్ డామ్ గురించి కూడా మీకు క్లారిటీ ఉంది కదా అందరికి? ఎవ్రీవన్ క్లియర్? సో ఇలా రియాక్ట్ అప్లికేషన్ ఉంటుంది, రియాక్ట్ డామ్ ఉంటుంది, రెండర్ కాంపోనెంట్స్ అనేది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో మీకు ఈ రియాక్ట్ డామ్ యొక్క హెల్ప్ ఏంటో మీకు తెలియాలి. యాక్చువల్లీ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసే ముందు లైబ్రరీస్ యొక్క హెల్ప్ మీకు క్లియర్ గా తెలియాలి. బై యూజింగ్ రియాక్ట్ డామ్, బై యూజింగ్ రియాక్ట్ డామ్ we bind we bind the we bind newly created user interface, newly created user interface elements with the HTML DOM tree. HTML DOM tree తో అటాచ్ చేయడానికి మనకి ఈ స్పెసిఫిక్ రియాక్ట్ DOM అనే లైబ్రరీ కావాలి. సో మనం రియాక్ట్ DOM అనే లైబ్రరీ లేకపోతే రియాక్ట్ JS బేస్ చేసుకుని మనం ఏవైతే కాంపోనెంట్స్ ని క్రియేట్ చేస్తామో యూజర్ ఇంటర్ఫేస్ ని, ఆ యూజర్ ఇంటర్ఫేస్ ని ఏ DOM ట్రీకి అటాచ్ చేయలేం, HTML DOM ట్రీకి అటాచ్ చేయలేం. సో HTML DOM ట్రీకి మనం క్రియేట్ చేసిన రియాక్ట్ కాంపోనెంట్స్ విత్ యూజర్ ఇంటర్ఫేస్ ని అటాచ్ చేయాలి అంటే, సో వీ నీడ్ ఎ స్పెసిఫిక్ లైబ్రరీ కాల్, వాట్ ఈస్ ద లైబ్రరీ నేమ్? ద లైబ్రరీ నేమ్ ఇస్ రియాక్ట్ DOM. సో మీకు ఒక రియాక్ట్ లైబ్రరీ అనేది ఎస్టర్డే డిఫరెంట్ కాంపోనెంట్స్ లో చెప్పుకున్నాం. రియాక్ట్ లైబ్రరీ ఏం చేస్తుంది? ఇఫ్ యూ నీడ్ టు క్రియేట్ ఏ React component, if you need to create a React component, that is nothing but so class component. If you need to create a React class component, we need specific React library. So మీరు React అనే స్పెసిఫిక్ లైబ్రరీ అవైలబుల్ లేకపోతే మీరు ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయలేరు. వీఆర్ అనేబుల్ టు క్రియేట్ ది క్లాస్ కాంపోనెంట్. సో మనం ఫంక్షనల్ కాంపోనెంట్ డిజైనింగ్ కూడా చూద్దాం టుడే. బట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ కి మనకి రియాక్ట్ అనే లైబ్రరీ అవసరం లేదు. బట్ రియాక్ట్ అనే లైబ్రరీ అనేది ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ని క్రియేషన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది? క్లాస్. మీరు క్లాస్ కాంపోనెంట్స్ కి రియాక్ట్ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోకపోతే డెఫినెట్లీ ఎర్రర్ ని అయితే త్రో చేస్తుంది. దిస్ వన్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ మనం ఫైనల్లీ మనం క్రియేట్ చేసే క్లాస్ కాంపోనెంట్ లో ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ అ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్? ఈ రెండర్ అనే ఫంక్షన్ మనం ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేస్తామని మీకు క్లారిటీ ఉంది? ఫ్రమ్ వేర్ వీ కెన్ ఏబుల్ టు ఎక్స్టెండ్ ద థింగ్? React DOM. By using సో మనం కాంపోనెంట్ అనే క్లాస్ గుర్తుందా మీ అందరికి? సో మనం రియాక్ట్ ఎక్స్టెన్స్ క్లాస్ కాంపోనెంట్ నేమ్ ఎక్స్టెన్స్ అని చెప్పి రియాక్ట్ డాట్ కాంపోనెంట్ అని ఇస్తాం, గుర్తుందా? సో కాంపోనెంట్ అనే క్లాస్ నుంచి రెండర్ తీసుకోవాలి. ఇది రెండర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, సో ఉన్న డేటాని ఏదైతే యూజర్ డేటా ఉందో ఆ డేటాని స్టాటిక్ గా రిప్రజెంట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ యూజర్ ఇంటరాక్ట్ అయినప్పుడు చేంజెస్ చేయడానికి ఈ రెండర్ ఫంక్షన్ చేంజెస్ చేసి మళ్ళీ చేంజ్ రిలేటెడ్ కంటెంట్ ని ఒరిజినల్ కంటెంట్ తో అప్డేట్ చేయాలి కదా. సో ఆ ఫంక్షన్స్ అంతా కూడా ఈ థింగ్ అయితే డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. By using this function or method, by using this method, we create the React components. So React components, simply we can say components are the. So finally మనం ఏం చెప్పొచ్చు? Components are the
Components are the building blocks of UI. సో మీరు ఒక యూజర్ ఇంటర్ఫేస్ ని జనరేట్ చేయాలి అంటే ఆ జనరేట్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ అంతా ఈ రెండర్ ఫంక్షన్ రియాక్ట్ కాంపోనెంట్స్ డెవలప్ చేస్తాయి. కాబట్టి కాంపోనెంట్స్ ఏమంటున్నాం, మీరు ఏ అప్లికేషన్ క్రియేట్ చేసినా అప్లికేషన్ క్రియేషన్ లో ఈ 3 లైబ్రరీస్ అనేవి డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతాయి. సో ఈ 3 థింగ్స్ లేకుండా అయితే మనం కాంపోనెంట్స్ ని క్రియేట్ చేసి బెటర్ యూఐని అయితే జనరేట్ చేయలేము. సో మీరు ఎవ్రీ కంటెంట్, ఎవ్రీథింగ్ యూ సీన్, everything that is everything that is displayed everything that is displayed on a everything that is displayed on a screen or a web page, you can call it anything. So everything that is displayed on a screen is a component. సో మీరు స్క్రీన్ పైన చూసే ఎవ్రీథింగ్ రియాక్ట్ అప్లికేషన్స్ లో చూసే ఎవ్రీ కాంటెంట్ కూడా ఎలా ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ గా ఉంటుంది. అండ్ ఆ కాంపోనెంట్ లో డెఫినెట్లీ ఏముంటుంది, every component has a specific function called render. సో ఎవ్రీ కాంపోనెంట్ మనం క్రియేట్ చేసిన, ఇప్పటివరకు క్రియేట్ చేసిన క్లాస్ కాంపోనెంట్ లో రెండర్ అనే ఫంక్షన్ లేకుండా అయితే మనం క్లాస్ కాంపోనెంట్ డెవలప్ చేయలేం. దిస్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ యూ నీడ్ టు టెల్ వన్ డెఫినిషన్. సో అసలు కాంపోనెంట్ అంటే ఏం చెప్పగలం? కాంపోనెంట్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్. రియాక్ట్ అనేది అరౌండ్ ది రీయూజబుల్ ఆఫ్ ది కాంపోనెంట్స్ తో డెవలప్ చేశారు. అండ్ మనం ఏదైతే కంటెంట్ యూజర్ ఇంటర్ఫేస్ లో చూస్తున్నామో ఆ యూజర్ ఇంటర్ఫేస్ కంటెంట్ అంతా కూడా డెఫినెట్లీ స్పెసిఫిక్ గా ఒక యూజర్ డిఫైన్డ్ కాంపోనెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఒక ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్ అయినా అవ్వచ్చు. లేదు కోడింగ్ నార్మల్ గా ఒక డెఫినేషన్ మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సో జనరలీ ఏ కాంపోనెంట్ ఈజ్ ఏ ఫంక్షన్ or class that produces HTML to show the user and handles events or actions from the user. So this is the exact meaning of what is a component. A component is a function or a class. So component మనం ఫంక్షన్ గాను క్రియేట్ చేయొచ్చు, క్లాస్ గాను క్రియేట్ చేయొచ్చు. ఏదైనా మీరు క్రియేట్ చేసే కాంపోనెంట్ ఫైనల్లీ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, దట్ ప్రొడ్యూసెస్ HTML టు షో ది యూజర్ అండ్ హ్యాండిల్స్ ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్ ఫ్రమ్ ది యూజర్. సో యూజర్ కి మనకు కావాల్సిన కంటెంట్ ని, క్రియేట్ చేసిన కంటెంట్ ని డిస్ప్లే చేయడానికి, అండ్ యూజర్ అయితే ఒక యాక్షన్ ఇస్తే ఆ యాక్షన్ రిజల్ట్స్ ని డిస్ప్లే చేయడానికి కూడా మనకి ఎవరి హెల్ప్ కావాలి, we need to take the help of component only. సో మీకు జావా స్క్రిప్ట్ లో డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ అనేవి వెబ్ పేజ్ ని డైనమిక్ చేస్తాయా, స్టాటిక్ చేస్తాయా? జనరలీ ఈవెంట్స్ జనరలీ మేక్ ది వెబ్ పేజ్ డైనమిక్ ఆర్ స్టాటిక్. డెఫినెట్లీ ఈవెంట్స్ అనేవి వెబ్ పేజ్ ని డైనమిక్ చేస్తాయి. సో ఈవెంట్స్ అనేవి లేకపోతే ప్రోగ్రామింగ్ లైక్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయిన జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ లో మనం ఎటువంటి యాక్షన్స్ ని పర్ఫామ్ చేయలేము. సో యూజర్ ఇంటరాక్ట్ అయ్యి సమ్ వాట్ చేంజెస్ ఇస్తున్నారంటే ప్రీవియస్ వన్ తో కంపేర్ చేసుకుని ప్రెసెంట్ వన్ లో అవుట్పుట్ చేంజెస్ చేయాలంటే డెఫినెట్లీ ఆ చేంజెస్ అన్ని కూడా మనం కంపోనెంట్స్ లోనే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి కంపోనెంట్ అనేది ఒక ఫంక్షన్ అనేది ఒక క్లాస్ గా ట్రీట్ చేస్తాం. సో డెఫినెట్లీ అది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ HTML. బికాస్ మనం ఎప్పుడు కూడా యాప్ కాంపోనెంట్ లో HTML ఎలిమెంట్ గానే రిటర్న్ చేస్తాం, అండ్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యేది కూడా HTML ఫైలే. సో జనరేట్ అయిన కోడ్ యూజర్ డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే అయిన డేటాని యూజర్ ఇంటరాక్ట్ అయ్యి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తే ఆ యాక్షన్స్ ని కూడా మనం కలెక్ట్ చేస్తుండాలి. అండ్ ఇంకొక పాయింట్, ఏ కాంపోనెంట్ ఈజ్ nothing but of a component is nothing but group of code అని తీసుకోండి. A component is nothing but group of code which is the combination of both its data and as well as functionality. సో మనం ఏదైనా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తే ఆ కాంపోనెంట్ లో ఓన్లీ డేటాని మాత్రమే రిప్రజెంట్ చేయం. ఏం చేస్తాం మనం దాంట్లో ఫంక్షనాలిటీ కూడా తీసుకుంటాం. సో ఫంక్షనాలిటీ అంటే మనకి ఏముంటుంది, డేటా అంటే మోస్ట్లీ మనం HTML CSS బేసిస్ బేసిక్ కంటెంట్ డెవలప్ చేయొచ్చు. బట్ ఫంక్షనాలిటీ అంటే మోస్ట్లీ మనకి ఎవరి హెల్ప్ కావాలి? For coming to the functionality, we may take the help of JavaScript only. This is the main purpose of using component. A component is nothing but group of code which is the combination of both its data and functionality into single unit and respond. Generally into single unit is known as a component. మనం తీసుకున్న డేటాని, ఫంక్షనాలిటీని సింగిల్ యూనిట్ గా కన్సిడర్ చేసి ఆ సింగిల్ యూనిట్ ని మనం యూజర్ కి రిప్రజెంట్ చేయడమే కాంపోనెంట్ ఫార్మాట్ లేదా కాల్ చేస్తాం. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? సో ఒక కాంపోనెంట్ అంటే ఏమేమి ఉంటుంది, డెఫినెట్లీ దట్ కాంపోనెంట్ షుడ్ కంటైన్స్, ఇఫ్ ఎ కాంపోనెంట్ షుడ్ ఈక్వల్స్ టు HTML కోడ్ జనరేట్ చేస్తుంది,
యాజ్ వెల్ as మనకు కావాల్సిన స్టైల్స్ ని కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. సిఎస్ఎస్ ఉంటుంది అండ్ మనకి ఫంక్షనాలిటీకి ఏ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తాం మనం ఫర్ ఫంక్షనాలిటీ ఫ్రంట్ ఎండ్ లెవెల్ వి యూజ్ ది జావా స్క్రిప్ట్. సో మనకి డేటా రిలేటెడ్ ఫంక్షనాలిటీ కావాలి అంటే ఒక కాంపోనెంట్ లో ఈ 3 థింగ్స్ ని బేస్ చేసుకుని అయితే మనం కంటెంట్ ని బిల్డ్ చేస్తుంటాం. అండ్ ఇన్ రియాక్ట్ జేఎస్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ వి హావ్? ఇన్ రియాక్ట్ జేఎస్ Two types. we have 2 types of components. Already we seen one type of component. We'll also check the another component also. So first type of component is a class component and another one is second one is functional component. Functional component గా ట్రీట్ చేయండి. సో even it is functional or class, definitely both will generates the user interface. మీరు క్లాస్ కాంపోనెంట్ యూస్ చేసి డెఫినెట్లీ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ ని జనరేట్ చేయొచ్చు. ఫంక్షనల్ కాంపోనెంట్ యూస్ చేసి గుడ్ యూఐ ని జనరేట్ చేయొచ్చు. సో కమింగ్ టు ది క్లాస్ కాంపోనెంట్. సో వాట్ డూ యూ మీన్ బై క్లాస్ కాంపోనెంట్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎ క్లాస్ కాంపోనెంట్ యూ నీడ్ టు నో. సో క్లాస్ కాంపోనెంట్ ఇన్ రియాక్ట్ జేఎస్ అప్ టు వాట్ ఈస్ కాంపోనెంట్ అనేది మీ అందరికీ క్లియరా ఎవ్రీబడి? What is component? What is component is clear, all of you? Anybody have any doubts? సో మనం ఏది జనరేట్ చేసినా జనరేట్ చేసే కంటెంట్ అంతా కాంపోనెంట్ ఫార్మాట్ లో రాయాలి. అవి 2 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లాస్ కాంపోనెంట్ ఏంటో చూద్దాం. జనరలీ క్లాస్ కాంపోనెంట్స్ ఆర్ ECMA6 ఆర్ నథింగ్ బట్ వి కాల్ విత్ నేమ్ రిలేటెడ్ టు ES6 అని కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. Class components are ECMA6 classes or stateful components. This is the point you need to remember every time. So class components are ECMA6 classes or it is nothing but a stateful class components అని కూడా కాల్ చేస్తారు. stateful class components అని కన్సిడర్ చేయండి. సో అదే మన ఫంక్షనల్ కాంపోనెంట్స్ కి వస్తే ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని స్టేట్లెస్ కాంపోనెంట్స్ అని కాల్ చేస్తారు. బట్ కమింగ్ టు ది క్లాస్ కాంపోనెంట్ వి కాల్ ది క్లాస్ కాంపోనెంట్స్ as stateful components, and these class components are more complex than functional components. So ఏ components కన్నా ఏ components complex గా ఉంటాయని చెప్తున్నారు. Here you see class components are more complex than functional components because it includes something related to which is very important thing. సో కన్స్ట్రక్టర్స్, మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ కంటెంట్ క్రియేట్ చేస్తే సో ఆ కంటెంట్ లో మనకి కన్స్ట్రక్టర్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ రిలేటెడ్ రియాక్ట్ జేఎస్ ఇస్ లైఫ్ సైకిల్ మెథడ్స్. దిస్ వన్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ది ఇంటర్వ్యూ పర్పస్. సో ఇంటర్వ్యూ పర్పసెస్ లో మనకి ఇది ఒకటైతే చాలా ఇంపార్టెంట్ థింగ్, లైఫ్ సైకిల్ మెథడ్స్ ఒకటి. సో కన్స్ట్రక్టర్స్ ఒకటి, లైఫ్ సైకిల్ మెథడ్స్ ఒకటి, అండ్ క్లాస్ కాంపోనెంట్స్ హ్యావ్ ఏ రెండర్ ఫంక్షన్ and state management. So these are the things. So మనకి క్లాస్ కాంపోనెంట్స్ లో బెటర్ ఫీచర్స్ ఉంటాయి. ఫంక్షనల్ కాంపోనెంట్స్ తో కంపేర్ చేస్తే క్లాస్ కాంపోనెంట్స్ అనేవి బెటర్ ఫీచర్ ఉంటాయి. సో బెటర్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి క్లాస్ కాంపోనెంట్స్ లో? మనకి కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, నెక్స్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి. ఎవ్రీ రియాక్ట్ కాంపోనెంట్ అనేది 4 లైఫ్ సైకిల్ మెథడ్స్ ని అప్రోచ్ అవుతూ వెళ్తుంటుంది. ఆ 4 లైఫ్ సైకిల్ స్టేజెస్ లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయి. ఆ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి క్లాస్ కాంపోనెంట్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, ఫంక్షనల్ కాంపోనెంట్ కి అవైలబుల్ లేవు. అండ్ రెండర్ అనే ఫంక్షన్ మీరు ఓన్లీ క్లాస్ కాంపోనెంట్ లోనే చూస్తారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే స్టేట్ డేటా మేనేజ్మెంట్ అనేది మోస్ట్లీ మనం ఓన్లీ క్లాస్ కాంపోనెంట్ లోనే చూస్తాం. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని స్టేట్లెస్ కాంపోనెంట్స్ అంటారు కాబట్టి మనకి ఫంక్షనల్ కాంపోనెంట్ లో ఎటువంటి స్టేట్ డేటా మేనేజింగ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం కాంపోనెంట్స్ తర్వాత ఇంకొక 2 థింగ్స్ చెప్తాను. అవి కూడా వన్ ఆఫ్ ది కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ reactors that are nothing but class components are use the props to transfer data from one component to another component, సో మనం క్లాస్ కాంపోనెంట్స్ అనేవి ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకొని డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయని మెన్షన్ చేశాను. I mentioned a special word here. See, class components are use the props. Props means properties. What is props?
ప్రాప్స్ మీన్స్ ప్రాపర్టీస్ ని రియాక్ట్ లో ప్రాప్స్ అనే షార్ట్ కట్ నేమ్ తో మనం కాల్ చేస్తాం. క్లాస్ కాంపోనెంట్స్ అనేవి ఈ ప్రాప్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని డేటాని ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ డేటాని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, స్పెసిఫిక్ వన్ కాంపోనెంట్ నుంచి అనదర్ కాంపోనెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది ఇన్ బిట్వీన్ ది కాంపోనెంట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మీరు ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ లో ఒక ప్రొడక్ట్ వ్యూ చేశారు. మీరు ప్రొడక్ట్ వ్యూ చేసినప్పుడు మీకు ఏమేమి కనిపిస్తాయి, ఆ ప్రొడక్ట్ రివ్యూ కనిపిస్తుంది, ఆ ప్రొడక్ట్ రేటింగ్ కనిపిస్తుంది, ఆ ప్రొడక్ట్ ప్రైస్ కనిపిస్తుంది, ఆ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటుంది, సమ్మరీ ఉంటుంది, అండ్ ఆ ప్రొడక్ట్ యాక్చువల్ ప్రైస్ ఉంటుంది, కరెంట్లీ వాళ్ళు సెల్ చేసిన ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు మీరు బై నౌ క్లిక్ చేశారనుకోండి, సో అది డిస్క్రిప్షన్ పేజ్ నుంచి పేమెంట్ పేజ్ కి వెళ్తుంది. పేమెంట్ పేజ్ లో అగైన్ మీరు ఏదైతే ప్రొడక్ట్ ని బై చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అవైలబుల్ ఉంటుందా, అవైలబుల్ ఉండదా? టెల్ మీ. మీరు పేమెంట్స్ కాంపోనెంట్ లో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అవైలబుల్ ఉంటుందా, అవైలబుల్ ఉండదా పేమెంట్స్ పేజ్ కి మూవ్ అయినప్పుడు? ఐడియా ఉందా, ఐడియా లేదా? మీరు ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసేటప్పుడు మోస్ట్లీ ఏముంటుంది, మీరు ఏదైతే డిస్క్రిప్షన్ చూస్తారో బై నౌ క్లిక్ చేస్తే సేమ్ అదే ప్రొడక్ట్ రిలేటెడ్ డిస్క్రిప్షన్, ఆ పర్టికులర్ సింగిల్ ప్రొడక్ట్ స్మాల్ ప్రివ్యూ ఉంటుంది, ఆ ప్రొడక్ట్ నేమ్ ఉంటుంది, ఆ ప్రొడక్ట్ ప్రైస్ ఉంది, ఎంతైతే ఆఫర్ పోతుందో ఆఫర్ ఉంటుంది. సో ఈ థింగ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ పేజ్ లో మీరు ఏవైతే చూస్తారో అవే డీటెయిల్స్ మళ్ళీ మీకు పేమెంట్ పేజ్ లో కనిపిస్తాయి. కాబట్టి డిస్క్రిప్షన్ పేజ్ టు మనకి పేమెంట్ పేజ్ కి డేటా అనేది వన్ కాంపోనెంట్ నుంచి అనదర్ కాంపోనెంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే రియాక్ట్ లో మోస్ట్లీ మనం ఏం యూజ్ చేస్తాం, ప్రాప్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అలానే నెక్స్ట్ మీకు కంటెక్స్ట్ ఏపీఐ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో కాంటెక్స్ట్ ఏపీఐ ఒకటి, ప్రాప్స్ అని ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి డెఫినెట్లీ డేటాను ఏం చేయొచ్చు అంటే వన్ కాంపోనెంట్ టు అనదర్ కాంపోనెంట్ చేంజ్ చేయొచ్చు. సో ప్రాప్స్ అనేది కాంపోనెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను, రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్ క్లాస్ కాంపోనెంట్స్ మెయింటైన్స్, క్లాస్ కాంపోనెంట్స్ maintains, class components maintains its own data, by using state object. సో by using state object బేస్ చేసుకుని క్లాస్ కాంపోనెంట్ ఏం చేస్తుంది, తన ఓన్ గానే డేటాని అయితే మేనేజ్ చేస్తుంటుంది. సో మనకి ప్రాప్స్ యూస్ చేసి డేటాని మేనేజ్ చేయలేం, ప్రాప్స్ యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే డేటాని వన్ కాంపోనెంట్ టు అనదర్ కాంపోనెంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేయగలం. అండ్ జనరలీ రెండర్ మెథడ్ which returns, so always render method ఏం రిటర్న్ చేస్తుంది మనకి, tell me which returns ఏ రియాక్ట్ ఎలిమెంట్ గా ట్రీట్ చేయండి. ఆ రియాక్ట్ ఎలిమెంట్ ఈస్ నథింగ్ బట్ JSX. రెండర్ కంపోనెంట్ ఎప్పుడు కూడా, రెండర్ ఫంక్షన్ ఎప్పుడు కూడా ఏం రిటర్న్ చేస్తుంది, రియాక్ట్ ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తుంది. ఆ రియాక్ట్ ఎలిమెంట్స్ లో ఏముంటుంది, JSX ఉంటుంది. ఆర్ ఎల్స్ ఈ కంటెంట్ మనకి నల్ కూడా రిటర్న్ చేయొచ్చు సమ్ టైమ్స్. రిమెంబర్ దిస్ ఇస్ అబౌట్ ది క్లాస్ కాంపోనెంట్. క్లాస్ కాంపోనెంట్స్ ఆర్ ECMA 6. ECMA 6 అంటున్నారంటే మీకు ECMA గురించి ఐడియా ఉందో, మదర్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్స్ అంటే మీకు ECMA స్క్రిప్ట్స్ అనే ఒక క్లారిటీ ఉందో, మనం జావా స్క్రిప్ట్ లో డిస్కస్ చేసాం. ఆల్ ఆఫ్ యూ మదర్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్స్ ని మనం ఎవరిగా డిస్కస్ చేసుకున్నాం, ECMA స్క్రిప్ట్ గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ECMA రిలేటెడ్ 6 ఫీచర్స్ నుంచి ES6 ఫీచర్స్ అనేవి రియాక్ట్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతాయి. అండ్ ఈ క్లాస్ కాంపోనెంట్స్ ఏమని కాల్ చేస్తున్నారు పీపుల్, జనరలీ దే ఆర్ కాలింగ్ ది క్లాస్ కాంపోనెంట్స్ యాజ్ స్టేట్ఫుల్ కాంపోనెంట్స్ ఆర్ స్టేట్లెస్ కాంపోనెంట్స్. క్లాస్ కాంపోనెంట్స్ ఇన్ రియాక్ట్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేట్ఫుల్ కాంపోనెంట్స్. ఈ స్టేట్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్లే క్లాస్ కాంపోనెంట్స్ ని డెవలపర్స్ చాలా ఎక్కువగా రిపీటెడ్ గా యూజ్ అవుతాయి. ఎందుకంటే డేటాని మేనేజ్ చేయాలన్నా, డేటాని అప్గ్రేడ్ చేయాలన్నా మనకి ఈ స్టేట్ ఆబ్జెక్టే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ క్లాస్ కాంపోనెంట్స్ అనేవి చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి కంపేర్ టు ది ఫంక్షన్ తో చూస్తే. ఫంక్షన్ కాంపోనెంట్స్ అనేవి ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ లా ఉంటాయి, ఎటువంటి యాక్షన్స్ ఉండవు, డైరెక్ట్ డేటాని మాత్రం రిప్రజెంట్ చేస్తాయి. బట్ క్లాస్ కాంపోనెంట్స్ లో ఉండే డేటాని మీరు డైనమిక్ గా చేంజ్ కూడా చేయొచ్చు. బట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో ఉండే డేటాను మనం డైనమిక్ గా చేంజెస్ చేయలేం. అవన్నీ కూడా మీకు యాక్షన్స్ లో వస్తే చూపిస్తాం. సో ఫస్ట్ విల్ సీ అబౌట్ వన్ క్లాస్ కాంపోనెంట్ అండ్ హౌ వీఆర్ ఏబుల్ టు రీయూజ్ ది కాంపోనెంట్ ఆల్సో విల్ సీ. సో మనం కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలంటే కాంపోనెంట్ నేమ్ ఇస్తాం, ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఎప్పుడు కూడా ఎలా క్రియేట్ చేస్తాం మనం, ఫైల్ నేమ్ ని నేను సజెస్ట్ నేమ్ ఇచ్చాను మీకు ఎవ్రీ ఫస్ట్ టైం. లెటర్ అప్పర్ కేస్, ఫైల్ నేమ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ తీసుకోండి. మీరు ఫైల్ నేమ్ మీకు నచ్చిన నేమ్ తీసుకోండి. సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ కాంపోనెంట్ విత్ నేమ్ రిలేటెడ్ టు మై కాంపోనెంట్ అని ఒక స్పెసిఫిక్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. విత్ ఎక్స్టెన్షన్ నేమ్ ఇవ్వాలి మనం, .js or .cs or .html. .js మాత్రమే, .html అసలు ఇవ్వకూడదు, ఎందుకంటే మనం .css ఫైల్స్ అయినా క్రియేట్ చేస్తాం, బట్ .js ఫైల్స్ ని, .html ఫైల్స్ ని క్రియేట్ చేయలేం. ఓన్లీ .js ఫైల్స్ ని ఎవ్రీ టైం క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక క్లాస్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలి. వాట్ ఈస్ ద సింటాక్స్ టు క్రియేట్ ఏ క్లాస్ కాంపోనెంట్ ఇన్ React.js? క్లాస్ సో ఫస్ట్లీ we need to import the some library. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మీరు క్లాస్ కాంపోనెంట్ క్రియేట్ చేసే ముందు ఎవ్రీ టైం క్లాస్ కాంపోనెంట్స్ ఏం కావాలని చెప్పాను,
రియాక్ట్ అనే లైబ్రరీ కావాలి. రియాక్ట్ అనే లైబ్రరీ లేకపోతే నీకు ఆ రెండర్ అనే ఫంక్షన్ అవైలబుల్ ఉండదు. ఎందుకు నేను స్పెసిఫిక్ గా క్లాస్ కాంపోనెంట్ యూస్ చేస్తానంటే నాకు రెండర్ అనే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ కావాలి. ఆ ఫంక్షన్ కోసమే మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ కాంపోనెంట్ యూజ్ చేస్తాం. ఆ రెండర్ ఫంక్షన్ అవసరం లేదనుకుంటే కనుక ఫంక్షనల్ కాంపోనెంటే యూజ్ చేసుకోవచ్చు మీరు. సో అందుకని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా రియాక్ట్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు సమ్ అదర్ నేమ్ తో ఇంపోర్ట్ చేస్తాం కదా. సో వాట్ ఈస్ ద నేమ్? ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ అని చెప్పి సమ్ క్రియేట్ లైబ్రరీని ఎప్పుడు కూడా సో ఏం చేయాలి విత్ ఇన్ కొటేషన్స్ లో అయితే ప్లేస్ చేయాలి. అండ్ ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్ లాస్ట్ ఏం ప్రొవైడ్ చేయాలి? యూ నీడ్ టు టేక్ ది సెమీకోలన్ ఆల్సో. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? క్లాస్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. క్లాస్ కాంపోనెంట్ నేమ్. వాట్ ఈస్ అవర్ కాంపోనెంట్ నేమ్? నేను ఫైల్ నేమ్ ఏదైతే My తీసుకుంటానో అదే component. నేమ్ ఏం My తీసుకుంటాను? కాంపోనెంట్ నేమ్ గా క్రియేట్ చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ మై కాంపోనెంట్ అని ఇస్తున్నాను. బట్ మీరు ఫైల్ నేమ్ స్టార్టింగ్ లెటర్ అప్పర్ కేస్ తీసుకుంటారా లేదా దట్స్ యువర్ చాయిస్. బట్ రియాక్ట్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా అది క్లాస్ కాంపోనెంట్ అయినా ఫంక్షనల్ కాంపోనెంట్ అయినా రియాక్ట్ కాంపోనెంట్ అనేది స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు ఎలా ఉండాలి? అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్. రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్ షుడ్ ఆల్వేస్ యాజ్ ఎ upper case thing only. So what we need to write next? Extend. Class component name we need to extend. So from where we need to extend? We need to extend from this React library. In that we have a specific class called what is the class Component. name? Component. ఈ కాంపోనెంట్ అనే క్లాస్ ని ఎందుకు ఎక్స్టెండ్ చేస్తామంటే మనకి దీంట్లో ఏమేమి అవైలబుల్ ఉంటుంది? మనకు ఒక రెండర్ ఫంక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఈ రెండర్ ఫంక్షన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? అట్లీస్ట్ 1 JSX ఎలిమెంట్ అయితే రిటర్న్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది. సో రిటర్న్ దట్ థింగ్, రిటర్న్ సమ్ ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. సపోజ్ ఒక డివిజన్ ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ ఎ క్లాస్ కాంపోనెంట్ అని ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ ని నేను ఎవరికి ఇన్సైడ్ యాడ్ చేశాను? ఒక స్పెసిఫిక్ HTML ఎలిమెంట్ అయినా డివిజన్ లో తీసుకున్నాను. డివిజన్ లో నాకు ఈ ప్లెయిన్ టెక్స్ట్ రావాలి. మీరు డివిజన్ లో క్రియేట్ చేస్తారా? H1 లోనా పారాగ్రాఫ్ లో అనేది దట్స్ యువర్ చాయిస్. యూ కెన్ ఏబుల్ టు రైట్ దట్. సో నేను రెండర్ ఫంక్షన్ రాస్తాను. రెండర్ ఫంక్షన్ రిటర్న్ కూడా చేస్తున్నాను. రిటర్న్ చేసినప్పుడు హౌ మెనీ ఎలిమెంట్స్ ఐ రిటర్న్ హియర్? హౌ మెనీ ఎలిమెంట్స్? One element. ఓన్లీ 1 ఎలిమెంట్ ఐ రిటర్న్ హియర్. సో మీరు ఓన్లీ 1 ఎలిమెంట్ అయితే డైరెక్ట్ గా ఇలా బిల్డ్ చేయండి. మోర్ దెన్ 1 ఎలిమెంట్ అయితే ఏం చేస్తారు? సి బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఒక పేరెంట్ ఎలిమెంట్ గా డివిజన్ తీసుకొని మీకు ఏవైతే HTML ఎలిమెంట్స్ కావాలంటే ఆ ఎలిమెంట్స్ రిటర్న్ చేయండి. ఇది కాంపోనెంట్. ఇప్పుడు ఈ కాంపోనెంట్ నేను యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎక్స్పోర్ట్ చేసేంత వరకు నీకు ఏమవుతుంది? ఈ క్లాస్ కాంపోనెంట్ అనేది ఎనేబుల్ కాదు. హౌ టు ఎక్స్పోర్ట్ ద కంటెంట్? ఎక్స్పోర్ట్ కమాండ్ ఎప్పుడు కూడా ఫైనల్లీ బిల్డ్ చేసుకోండి మీ కోడ్ అంతా కంప్లీట్ అయిన. సో వాట్ ఈస్ ద సింటాక్స్? Export space default. So what is the component name? Our component Com- is my component. Okay. So నేను కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను, రిటర్న్ చేస్తాను రెండర్ ఫంక్షన్ లో. దిస్ ఈస్ అ క్లాస్ కాంపోనెంట్ అని. ఇప్పుడు ఆ డేటా ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసిన ఈ కాంపోనెంట్ ని ఎక్కడ మనం ఇంపోర్ట్ చేయాలి? We need to import in a app.json స్పెసిఫిక్ ఫైల్ లో. సో హియర్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఇంపోర్ట్ రియాక్ట్ లైబ్రరీ అవసరం లేదు నాకు. అండ్ ఇక్కడ ఆల్రెడీ సంథింగ్ JSX కోడ్, బాబుల్ కోడ్ అని సంథింగ్ కోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దట్ కోడ్ ఆల్సో. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు 2 ఎలిమెంట్స్ ని JSX ఎలిమెంట్స్ గా రిటర్న్ చేసుకున్నాం. సో అవి కూడా రిమూవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇంపోర్ట్ కమాండ్ యూస్ చేస్తాను. సో ఇంపోర్ట్. సో నేను ఇంపోర్ట్ యూస్ చేయకుండా డైరెక్ట్ గా కాంపోనెంట్ ని రిటర్న్ చేయాలంటే ఎలా రిటర్న్ చేస్తాం? ఫస్ట్లీ కాంపోనెంట్ ని ఎలా రిటర్న్ చేయాలి? tags form చేయండి. సో బై యూజింగ్ HTML ఎలిమెంట్స్ అంటే పేరు ట్యాగ్ గానో లేదంటే సెల్ఫ్ క్లోజింగ్ గానో రిటర్న్ చేయండి. వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్? అవర్ కాంపోనెంట్ నేమ్ ఈస్ మై కాంపోనెంట్. నేను మై కాంపోనెంట్ అనే కాంపోనెంట్ ని రిటర్న్ చేయగానే ఇంపోర్ట్ కమాండ్ ఆటోమేటిక్ గా వచ్చింది. నేను బిల్డ్ చేశానా? సీ దట్. సో ఆటోమేటిక్ వచ్చింది. సమ్ టైమ్స్ మనకి ఇంపోర్ట్ కమాండ్స్ అనేవి ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అవుతాయి. ఒకవేళ ఇంపోర్ట్ అవ్వకపోతే మీరు ఇంపోర్ట్ చేయాల్సిందే. మీరు ఇంపోర్ట్ చేయకుండా డేటాని రిటర్న్ చేస్తారనుకోండి యాక్సెసింగ్ జరగదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, మనం యాక్సెస్ చేయాలి అంటే ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రిటర్న్ చేయాలి. మీరు ఇంపోర్ట్ చేసుకోకుండా రిటర్న్ చేస్తారనుకోండి అగైన్ ఇట్ విల్ ఆల్సో త్రో సమ్ ఎర్రర్. ఇప్పుడు నేను రిటర్న్ చేస్తున్నాను, ఇంపోర్ట్ చేస్తాను. సో అక్కడ ఫైల్ మనకు కావాల్సిన కోడ్ బిల్డ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో వాట్ ఈస్ ద statement we use to start the React servers? npm start. npm space start అనే కమాండ్ ని మీరు రన్ చేస్తే ఆ ఈ npm space start అనే కమాండ్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి రన్ చేయాలి? మీ పర్టికులర్ రియాక్ట్ అప్లికేషన్ డైరెక్టరీలో ఉన్నారా లేదా వెరిఫై చేసుకుని రన్ చేయండి. ఓకేనా? మనం విజువల్ స్టూడియో కోడ్ టెర్మినల్ నుంచి రన్ చేస్తే కనుక పాత్ అనేది మన అప్లికేషన్ పాతే వస్తుంది. అదే మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి అయితే ఏమవుతుంది? డైరెక్ట్ గా పాత్ ఉంటుందో మనం పాత్ ని చేంజ్ అవుతూ వెళ్ళాలా? టెల్ మీ. డైరెక్ట్ గా మనకి పాత్ అవైలబుల్ ఉంది, మనం డైరెక్టరీస్ ని చేంజ్ అవుతూ వెళ్ళాలి. సో మన npm స్పేస్ స్టార్ట్ అని ఇస్తే లోకల్ హోస్ట్ అనే సర్వర్ లో ఏ పోర్ట్ నెంబర్ లో ఈ స్పెసిఫిక్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది? 3000. మనకి 3000 అనే పోర్ట్ నెంబర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఒకేసారి 2 ఫైల్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 3000 అనే పోర్ట్ నెంబర్ లో ఫస్ట్ ఫైల్ ఉంటుంది. సెకండ్ గా మీరు ఎగ్జిక్యూట్ చేసిన కంటెంట్ 3001 నుంచి ఇలా 3000 నుంచి 3005 వరకు 6 వరకు కూడా మనం ఎట్ ఏ టైం ఒక 5 to 6 ప్రాజెక్ట్స్ ని రన్ చేస్తున్న వర్క్ సేమ్ సర్వర్.
ఓకేనా. మనకి డెఫినెట్లీ యూజర్ ఇంటర్ఫేస్ ఏం డిస్ప్లే అవ్వాలి, మనం మై కాంపోనెంట్ అనే కాంపోనెంట్ లో రెండర్ ఫంక్షన్ లో ఒక డేటా రిటర్న్ చేస్తాం, అది కూడా డివిజన్ లో రిటర్న్ చేస్తాం. ఆ రిటర్న్ అయిన డేటా మీకు డిస్ప్లే అవుతుందా ఎవ్రీవన్? దిస్ ఈజ్ ఏ క్లాస్ కాంపోనెంట్ అని చెప్పి. ఇప్పుడు దిస్ ఈజ్ ఏ క్లాస్ కాంపోనెంట్ అనేది సంథింగ్ టైప్ ఆఫ్ బ్లాక్ కలర్ తోను బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి మీరు స్టైల్స్ అప్లై చేయాలి అంటే ఎలా అప్లై చేయొచ్చు మనం? హౌ వీ కెన్ ఏబుల్ టు అప్లై? మనం ప్రీవియస్లీ ఇన్లైన్ స్టైల్స్ చెప్పినప్పుడు స్టైల్స్ ని ఎలా బిల్డ్ చేయాలని చెప్పాను. ఇన్లైన్ స్టైల్స్ ని ఐడియా, ఇన్లైన్ స్టైల్స్ ని ఎలా బిల్డ్ చేయాలి మనం? డైరెక్ట్ గా స్టైల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి ఆ స్టైల్ Direct అట్రిబ్యూట్ attribute. వాల్యూని విత్ ఇన్ కొటేషన్స్ లో కాదు ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో బిల్డ్ చేయాలని చెప్పాను, గుర్తుందా? సో ఆ ఆబ్జెక్ట్ ఫార్మాట్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో మనకు కావాల్సిన సిఎస్ఎస్ ప్రాపర్టీ వాల్యూని కొటేషన్స్ లో తీసుకొని ఎవ్రీ ప్రాపర్టీ అండ్ వాల్యూని కామాతో సెపరేట్ చేయాలా, సెమీకోలన్ తో సెపరేట్ చేయాలా? ఎవ్రీ ప్రాపర్టీ అండ్ వాల్యూ Commas. కామాతో సెపరేట్ చేయాలి, అది ఒక చేయండి. లేదు అలా కాదు అనుకుంటే కనుక మనం సపరేట్ గా స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఎలా అంటే సంథింగ్ హియర్ మనకి యాప్ కాంపోనెంట్ కి స్టైల్ చేయడానికి యాప్ డాట్ సిఎస్ అని ఒక ఫైల్ ఉంది కదా, సి హియర్. ఇప్పుడు యాప్ డాట్ సిఎస్ ఏముంటుంది, యాప్ కాంపోనెంట్ రిలేటెడ్ స్టైల్ కూడా బిల్డ్ చేస్తారు యాక్చువల్లీ. ఇండెక్స్ డాట్ సిఎస్ అని ఇంకొక ఫైల్ ఉంది, ఇది ఎవరికి అప్లై చేస్తారు? ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని మనకు ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ అడ్రస్ కోడ్. ఇప్పుడు నేను సపరేట్ గా స్టైల్స్ మై కాంపోనెంట్ కి అప్లై చేద్దామని చెప్పి నేనేం చేస్తానంటే ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఫైల్ క్రియేట్ చేస్తున్నాను విత్ నేమ్ రిలేటెడ్ టు స్టైల్స్ అని ఇస్తున్నాను. స్టైల్ ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వండి, బట్ ఎక్స్టెన్షన్ ఏమి ఉండాలి స్టైల్స్ అంటే? స్టైల్ షీట్ అంటే డెఫినెట్లీ ఎక్స్టెన్షన్ ఏమి ఉండాలి? డాట్ సిఎస్ఎస్ మాత్రం ఉండాలి. మనం ఎంబెడెడ్ స్టైల్స్ అంటే ఎలా బిల్డ్ చేస్తాం? ఎంబెడెడ్ స్టైల్స్ అంటే స్టైల్ ట్యాగ్ తీసుకుంటాం. స్టైల్ ట్యాగ్ తీసుకుంటాం. ఎక్స్టర్నల్ అంటే External file. Separate styles. ఎక్స్టర్నల్ మీన్స్ లింక్ ఎలిమెంట్ కావాలి మనకి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కంటే లింక్ ఎలిమెంట్ కావాలి మీకు. అది అప్లై చేసినప్పుడు హెచ్టిఎంఎల్ పేజ్ కి అప్లై చేస్తామా, ఇంకేమైనా అదర్ పేజెస్ కి అప్లై చేస్తామా స్టైల్స్? హెచ్టిఎంఎల్ పేజ్. ఇప్పుడు నాకు ఏ ఫైల్ కి అప్లై అవ్వాలి? మై కాంపోనెంట్ అని ఉంది, ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంది చూడండి, JS ఉంది. కాబట్టి నువ్వు జావా స్క్రిప్ట్ ఫైల్ కి ఈ ఫైల్ ని అటాచ్ చేయాలి, అది చూద్దాం. అండ్ ఒకవేళ మీకు ఎలా ఎక్స్టర్నల్ గా తీసుకోవడం ఇష్టం లేదంటే ఇక్కడ ఈ డివిజన్ ఉంది కదా, ఈ డివిజన్ కి స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి అప్లై చేస్తున్నావు? ఆ ఫైల్ కి అప్లై చేయట్లేదు, రిటర్న్ అయిన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై చేయడం అర్థమవుతుందా? స్టైల్ ఈక్వల్ ఏం చేయాలి? ఎగ్జాక్ట్ ఫార్మాట్ లో ఇలా ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో ఏం చేయాలి? మనకి కావాల్సిన ప్రాపర్టీస్ ఇలా తీసుకుంటాం. ఇది ఎస్టర్డే చూసాం. ఇలా తీసుకోవడం అనేది డైరెక్ట్ ఇన్లైన్ ఫార్మాట్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను అసలు ఇన్లైన్ కూడా కాకుండా ట్రెడిషనల్ వే ఆఫ్ స్టైల్ కోడ్ బిల్డ్ చేస్తున్నాను, అది రియాక్ట్ చేస్లో. మనకు కావాల్సిన స్టైల్ కోడ్ అంతా బిల్డ్ చేద్దాం. నేను బిల్డ్ చేసినప్పుడు ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను, దట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్ మై కాంపోనెంట్ అని ఇస్తున్నాను. సో వాట్ ఈస్ అ క్లాస్ నేమ్? ఐ టేకెన్ క్లాస్ మై కాంపోనెంట్ అని ఇచ్చాను. సో దీంట్లో ఏం చేస్తాను, నాకు కావాల్సిన కలర్ కోడ్ బిల్డ్ చేసుకోవచ్చా? నాకు టెక్స్ట్ కలర్ వైట్ కావాలి. నెక్స్ట్ ఐ నీడ్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్, సంథింగ్ లైక్ టీల్ కలర్ కావాలి. నెక్స్ట్ సంథింగ్ లైక్ ఐ నీడ్ సంథింగ్ లైక్ ప్యాడింగ్ కావాలి. సో సంథింగ్ ప్యాడింగ్ ఐ నీడ్ సమ్ 400 పిక్సెల్ ఇస్తున్నాను. సంథింగ్ ప్యాడింగ్ 400 పిక్సెల్ నేను ప్రొవైడ్ చేయడం వల్ల రిజల్ట్ ఏమొస్తుంది హియర్? సో 400 పిక్సెల్ ఇచ్చాను. ఇంకా మనం ఏం చేసుకోవచ్చు? ఆఫ్టర్ లైక్ దిస్ వీ కెన్ ఏబుల్ టు యాడ్ ది ఫోన్ ఫ్యామిలీ యాడ్ చేసుకోవచ్చా? టెల్ మీ. వీ కెన్ ఏబుల్ టు. సో ఫోన్ ఫ్యామిలీ యాడ్ చేసి డిఫాల్ట్ ఒక స్పెసిఫిక్ ఫ్యామిలీ ఇస్తుంది. ఆ ఫ్యామిలీ నాకు వద్దని చెప్తే నేను ఏం చేస్తాను? డిఫరెంట్ ఫోన్ ఫ్యామిలీని అయితే బిల్డ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ స్టైల్స్ అన్ని నేను ఎవరికి అప్లై చేయాలి? ఈ మై కాంపోనెంట్ డాట్ జేఎస్ అన్న ఫైల్లో అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఏం చేస్తాం అంటే ఇక్కడ డివిజన్ కనిపిస్తుందా మీకు? ఈ డివిజన్ కి మీరు క్లాస్ నేమ్ ఫార్మాట్ లో బిల్డ్ చేయండి. క్లాస్ నేమ్ ఈక్వల్స్ వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ వీ గివెన్ దేర్? క్లాస్ మై కాంపోనెంట్ ఏనా? మై కాంపోనెంట్. బట్ మన క్లాస్ నేమ్ మై కాంపోనెంట్ ఇచ్చాం కాబట్టి క్లాస్ తో స్టైల్స్ బిల్డ్ చేస్తాం. అండ్ మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ లో అయితే క్లాస్ అని యూస్ చేస్తామా, క్లాస్ నేమ్ అని అట్రిబ్యూట్ యూస్ చేస్తామా? క్లాస్ ఆర్ క్లాస్ నేమ్? క్లాస్ అని అట్రిబ్యూట్ యూస్ చేస్తాం. బట్ రియాక్ట్ లో సింటాక్సెస్ చేంజెస్ వస్తున్నాయి. క్లాస్ ఉన్న చేయటంలో మీరు ఏం యూజ్ చేయాలి? క్లాస్ నేమ్ అని అట్రిబ్యూట్ యూస్ చేయండి. అండ్ ఇప్పుడు స్టైల్స్ ని ఇక్కడ ఎలా యాడ్ చేస్తారంటే డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ కదా, మనం రన్ చేస్తున్న మై కాంపోనెంట్ డాట్ జేఎస్, స్టైల్స్ డాట్ సిఎస్ అనేది రిక్వైర్డ్ ఫైల్. రెండు సేమ్ లొకేషన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలా ఇవ్వాలి పాత్? మనం రెండు సేమ్ లొకేషన్స్ లో ఉంటాయి, డెఫినెట్లీ డాట్ స్లాష్ ఇచ్చి పాత్ ఇవ్వాలి. డైరెక్ట్ గా మనం ఏమి ఇచ్చేస్తాం? రిక్వైర్డ్ ఫైల్ విత్ ఎక్స్టెన్షన్ ఇస్తాం కదా, సేమ్ లొకేషన్ ఉంటాయి. బట్ మనకి రియాక్ట్ లో అలా ఇస్తే డైరెక్టరీ అక్సెప్ట్ చేయదు. ఏమి ఇవ్వాలి? మీరు ఇలా డాట్ స్లాష్ తో బిల్డ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన టెక్స్ట్ కనిపిస్తుందా? దిస్ ఈజ్ ఏ క్లాస్ కాంపోనెంట్ అనే ఒక టెక్స్ట్ ఉంది. 100% మన స్క్రీన్ తీసుకుందాం. ఇట్స్ లుక్స్ లైక్ దిస్. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ కంటెంట్ కి కొంచెం ఫోన్ సైజ్ యాడ్ చేయొచ్చా? టెల్ మీ. ఫోన్ సైజ్. సో ఫోన్ సైజ్ సంథింగ్ 100 పిక్సెల్. సో మీ రిక్వైర్మెంట్ లో డిఫరెంట్ స్టైల్స్ యాడ్ అవుతాయి. ఓకేనా.
అర్థమవుతుందా? నేను కంటెంట్ బిల్డ్ చేస్తున్నాను. బిల్డ్ చేసిన కంటెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది స్టైల్స్ మీకు ఎస్టర్డే జేఎస్ఎక్స్‌లో స్టైల్ అట్రిబ్యూట్ బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో బిల్డ్ చేయడం చెప్పాను. బట్ అలానే కాకుండా మనం ఏం చేయొచ్చు, గ్లోబల్‌గా కూడా బిల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ యాప్ డాట్ సీఎస్ఎస్ ఉంది. ఇండెక్స్ డాట్ సీఎస్ ఉంది. నేను ఆ ఫైల్ యూజ్ చేయకుండా ఏం చేస్తాను, నా ఓన్‌గా నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? స్టైల్స్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఎక్స్‌టెన్షన్ డాట్ సీఎస్ఎస్ ఇచ్చి క్లాస్ నేమ్‌తో బిల్డ్ చేసామా, ఐడీతో బిల్డ్ చేసామా మనం? హియర్ యూ సీ క్లాస్ నేమ్‌తోనే బిల్డ్ చేస్తాం. ఐడీ అంటే యూనిక్ వేలో ఉంటుంది. అది సింగిల్ వాల్యూని హోల్డ్ చేస్తుంది కాబట్టి మనం ఐడీకి ప్రిఫరెన్స్ ఇవ్వం. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్‌లో మోస్ట్‌లీ మనం బిల్డ్ చేసే కోడ్ అంతా కూడా క్లాస్ రిఫరెన్స్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ క్లాస్ నేమ్ అక్కడ ఇచ్చి ఆ క్లాస్ నేమ్‌తో ఇక్కడ మీరు రిఫర్ చేస్తే సరిపోతుంది. అది కలర్ అయితే కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇలా మీకు నచ్చిన స్టైల్స్ మీకు ఏవైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్‌ని అయితే బిల్డ్ చేయండి. ఇది ఒక కాంపోనెంట్‌ని క్రియేట్ చేయడం, క్రియేట్ చేసిన కాంపోనెంట్‌ని యాడ్ చేయడం. అండ్ మీకు ఇంకొక పాయింట్ చెప్పాను. రియాక్ట్ జేఎస్ అనేది రీయూజబుల్ కాంపోనెంట్సా? రీరైట్ కాంపోనెంట్సా? బిల్డ్ చేస్తుంది రియాక్ట్ అప్లికేషన్‌ని. Reuse. రీయూజబుల్ కాంపోనెంట్స్‌ని బేస్ చేసుకొని రియాక్ట్ జేఎస్‌ని బిల్డ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఆ క్రియేట్ చేసిన కాంపోనెంట్‌లో ఏదైనా ఒక కాంపోనెంట్‌ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సో, నార్మల్ బేసిక్ క్లాస్ కాంపోనెంట్ దాంట్లో ఉండే సింటాక్స్ ఏంటనేది మీ అందరికీ క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లాస్ కాంపోనెంట్‌ని బిల్డ్ చేయడం, ఎవ్రీ కీవర్డ్ యొక్క పర్పస్ ఏంటనేది? ఆల్ ఆఫ్ యూ క్లియర్డ్ నా? యూ గైస్? ఎనీవన్ హావ్ ఎనీ డౌట్స్? Yes. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఇంకొక కాంపోనెంట్‌ని క్రియేట్ చేద్దామని చూస్తున్నాను. సో, ఫర్ థట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ కాంపోనెంట్ విత్ నేమ్ రిలేటెడ్ టు మై అదర్ కాంపోనెంట్ అని ఇస్తున్నాను. సో, వాట్ ఈస్ ద ఫైల్ నేమ్ ఐ టేకెన్? మై అదర్ కాంపోనెంట్ అని ఇస్తున్నాను. ఫైల్ ఎక్స్‌టెన్షన్ డాట్ జేఎస్ ఇచ్చాను. సో, క్రియేట్ అగైన్ ద క్లాస్ కాంపోనెంట్ హియర్. ఫస్ట్ వాట్ వి నీడ్ టు ఇంపోర్ట్? We need to import the React library, right? Import React from the library called, what is the library name? The library is React. So you need to create the component class. What is our component name? Our component is my other component extends React dot component అని ఇస్తున్నాను. సో దీంట్లో ఏం చేస్తాం మనం? రెండో ఫంక్షన్ తీసుకుంటాం. సో రెండో ఫంక్షన్ ఐ టేకెన్ హియర్. నెక్స్ట్ రెండో ఫంక్షన్, ఈ రెండో ఫంక్షన్ ఎప్పుడు కూడా ఏం రిటర్న్ చేయాలి? This render function always expects to return at least one JSX. నేను ఒక h1 ఎలిమెంట్ JSX ఫార్మాట్ లో బిల్డ్ చేస్తున్నాను. This is another class component అని ఇస్తున్నాను. This is another class component అని ఇచ్చాను. ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఏం చేస్తాను? ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్? మై అదర్ కాంపోనెంట్. ఇప్పుడు నేను ఈ మై అదర్ కాంపోనెంట్ ని యాప్ డాట్ జేఎస్ ఇంపోర్ట్ చేస్తాను. ఆల్రెడీ యాప్ డాట్ జేఎస్ లో మై కాంపోనెంట్ ఉంది కదా, ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏమి ఇస్తానంటే యాప్ కాంపోనెంట్ లో మై అదర్ కాంపోనెంట్ ని మాత్రమే ఇచ్చాను. చూస్తున్నారా ఎవ్రీబడి? నేను యాప్ కాంపోనెంట్ లో ఎవరిని ఇచ్చాను? మై కాంపోనెంట్ ఆర్ మై అదర్ కాంపోనెంట్ ఐ గివెన్? మై అదర్ కాంపోనెంట్ ని ప్రొవైడ్ చేశాను. జస్ట్ సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్‌పుట్. సో ఇప్పుడు ఏమొస్తుంది మీకు? దిస్ ఈస్ అన్ అనదర్ క్లాస్ కాంపోనెంట్ అనే డేటా ఉంది. ఇప్పుడు నాకు ఏమవ్వాలంటే ఈ క్లాస్ కాంపోనెంట్ లో నాకు డేటా రీయూజ్ అవ్వాలి. ఏ కాంపోనెంట్ యొక్క డేటా రీయూజ్ అవ్వాలి అంటే నాకు క్లాస్ కాంపోనెంట్ గా మనం మై కాంపోనెంట్ అని క్రియేట్ చేసాం కదా. మై కాంపోనెంట్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా నాకేమవ్వాలి? ఈ మై అదర్ కాంపోనెంట్ లో ఇట్ షుడ్ బి రీయూజ్ అవ్వాలి. సో నేను రీయూజ్ కాకుండా రీరైట్ చేయాలంటే ఏం చేస్తాను? మై అదర్ కాంపోనెంట్ లో ఇక్కడ మై కాంపోనెంట్ లో ఏం డేటా ఉందో ఆ డేటా అంతా కూడా రీరైట్ చేస్తాను. బట్ నేను రీరైట్ చేయకుండా రీయూజ్ చేద్దాం ఎలా చేస్తున్నానంటే ఇప్పుడు ఈ మై అదర్ కాంపోనెంట్ లో ఏం చేస్తాను? మై కాంపోనెంట్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ప్రీవియస్లీ మనం ఏ కాంపోనెంట్ క్రియేట్ చేసినా ఆ కాంపోనెంట్ ని ఎక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం? వేర్ వి ఇంపోర్ట్ దట్ కాంపోనెంట్? యాప్ డాట్ జేఎస్. ఇప్పుడు నేను యాప్ డాట్ జేఎస్ లో ఇంపోర్ట్ చేస్తున్నానా? మై అదర్ కాంపోనెంట్ అని ఇంకొక కాంపోనెంట్ ఇంపోర్ట్ చేస్తానంటే అనదర్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను రిటర్న్ చేసేది మోర్ దెన్ వన్ ఎలిమెంట్ కాబట్టి నువ్వు రిటర్న్ లో ఏం చేసుకోవాలి? సి బ్రేసెస్ తీసుకొని ఒక పేరెంట్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఈ పేరెంట్ ఎలిమెంట్ లో ఫస్ట్ గా మనకు కావాల్సిన డేటాని అండ్ సెకండ్ లో నేను ఏం చేస్తాను? మై కాంపోనెంట్ ని కూడా రిటర్న్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తాను? ఆ కాంపోనెంట్ ని ఇక్కడ రీయూజ్ చేయడం కనిపిస్తుందా? ఇప్పుడు ఆ కాంపోనెంట్ లో డేటా ఏముంది? కాంపోనెంట్ లో what is the data I have? This is a class component అనే డేటా ఉంది కదా. ఇప్పుడు చూడండి టూ కాంపోనెంట్స్ యొక్క డేటా కనిపిస్తుందా? దిస్ ఇస్ అన్ అనదర్ క్లాస్ కాంపోనెంట్ అనేది మనం క్రియేట్ చేసిన మై అదర్ కాంపోనెంట్. ఆ మై అదర్ కాంపోనెంట్ లోనే మనం క్రియేట్ చేసిన డేటా కూడా కనిపిస్తుందా? అదర్ కాంపోనెంట్ డేటా రిలేటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఇక్కడ కోడ్ ని మనం రీరైట్ చేసామా, రీయూజ్ చేసామా? దిస్ కోడ్ Reuse. సో వి రీయూజ్ ది కోడ్. అండ్ రీయూజ్ చేసిన ఈ కోడ్ స్టాటిక్ కోడా, డైనమిక్ కోడా? టెల్ మీ. స్టాటిక్ ఒక ప్లేన్ టెక్స్ట్ లానే మీకు కనిపిస్తుంది ఇది అంతా కూడా. మనం రిటర్న్ చేసేటప్పుడు లాజిక్స్ ని పర్ఫార్మ్ చేస్తాం. లాజిక్ రిలేటెడ్ కంటెంట్ కూడా బిల్డ్ చేయాలి. సో మనం రిటర్న్ చేసుకు ఇక్కడ రీయూజ్ చేసినప్పుడు ఒక ప్లెయిన్ టెక్స్టే కాదు,
అవసరమైతే లాజిక్ కూడా రీయూజ్ చేయొచ్చు. లాజిక్ ఎలా ఉంటుందంటే సంథింగ్ లైక్ మీరు ప్రొడక్ట్ బేస్డ్ అప్లికేషన్ తీసుకుంటే మీకు యాడ్ టు కార్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఐడియా ఉందా? ఎవ్రీ ప్రొడక్ట్ కి బాటమ్ లో యాడ్ టు కార్ట్ క్లిక్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? కార్ట్ పేజ్ కి వెళ్తారు. మీరు యాడ్ చేసిన కార్ట్ కౌంట్ అనేది కనిపిస్తుంది అక్కడ జనరలీ? టెల్ మీ. కార్ట్ కౌంట్ సో కనిపిస్తుంది. ఇప్పుడు కార్ట్ కౌంట్ లో అక్కడ లాజిక్ ఉంటుంది కదా. లైక్ ఎలా అంటే మీకు ఎన్ని ప్రొడక్ట్స్ ని మీరు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ని యాడ్ చేస్తారో ఉంటుంది, కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ కి లెఫ్ట్ సైడ్ ఏమో మైనస్ ఆప్షన్ ఉంటుంది, రైట్ సైడ్ ప్లస్ ఆప్షన్ ఉంటుంది తెలుసా? మనం కార్ట్ యాడ్ చేసేటప్పుడు మైనస్ ప్లస్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లస్ క్లిక్ చేస్తే ఇంక్రిమెంట్ అవుద్దా, డిక్రిమెంట్ అవుద్దా ఆ ప్రొడక్ట్ కౌంట్? దట్ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అవుద్ది. మైనస్ క్లిక్ చేస్తే డిక్రిమెంట్ అవుద్ది. ఇప్పుడు మైనస్ ప్లస్ అనేది ఆ పర్టికులర్ అప్లికేషన్ ఉన్న స్పెసిఫిక్ ఒక ప్రొడక్ట్ కే కాదు కదా, అన్ని ప్రొడక్ట్ కి కావాలి. అక్కడ మనకి లాజిక్ ని పర్ఫామ్ చేయాలి. మనం అవసరమైతే ఎంటైర్ కాంపోనెంట్ మొత్తాన్ని రీయూజ్ చేయొచ్చు. లేదు అని అంటే ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ యొక్క లాజిక్ ని కూడా రీయూజ్ చేయొచ్చు. మనకి లాజిక్ కావాల్సిన థింగ్స్ అంతా కూడా అడ్వాన్స్డ్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్స్ అయినా హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అని ఒక కాంపోనెంట్ ఉంది రియాక్ట్ లోనే. అడ్వాన్స్డ్ ఫీచర్ 16th వర్షన్ లో ఇంప్లిమెంట్ చేశారు. హెచ్ఓసి అని కాల్ చేస్తాం. ఆ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్ ఏం చేస్తామంటే నా రియాక్ట్ అప్లికేషన్ ఒక 10 కాంపోనెంట్స్ ఉంటే 10 కాంపోనెంట్స్ లో నేను సేమ్ టైప్ ఆఫ్ లాజిక్ యాక్షన్ చేయాలి. అలాంటప్పుడు నేను 10 కాంపోనెంట్స్ లో 10 టైమ్స్ నేను కోడ్ బిల్డ్ చేయకుండా నాకు 10 కాంపోనెంట్స్ కావాల్సిన సేమ్ లాజిక్ కూడా అంతా కూడా నేను సెపరేట్ ఒక కంటైనర్ లో క్రియేట్ చేసుకుని ఆ కంటైనర్ ఏం చేస్తానంటే రిమైనింగ్ కాంపోనెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంటాను. అంటే లాజిక్ ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఆ లాజిక్ ని మనం నార్మల్ క్లాస్ కాంపోనెంట్, ఫంక్షనల్ కాంపోనెంట్ తోనే బిల్డ్ చేస్తాం. బట్ అక్కడ దాన్ని మనం హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అనే కాన్సెప్ట్ తో పిలుస్తాం. దాంతో కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. మీరు రీయూజ్ చేసుకున్న డేటా ప్లెయిన్ టెక్స్ట్ అనుకోవద్దు. నెక్స్ట్ మనం అప్కమింగ్ సెషన్స్ లో వెళ్ళేటప్పుడు నేను ప్లెయిన్ టెక్స్ట్ కాకుండా సంథింగ్ కాంపోనెంట్స్ లో సమ్ డేటా ఉంటుంది. నేను డేటాని రీయూజ్ చేసుకుంటాను. ఆ డేటాకి రిలేటెడ్ ఫంక్షనాలిటీని కూడా రీయూజ్ చేస్తాను. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీకు ఈ థింగ్స్ అయితే అర్థమవుతాయి. సో మీరు క్రియేట్ చేసిన ఎవ్రీ కాంపోనెంట్ ని యాప్ కాంపోనెంట్ కే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఏం చేయొచ్చు, మీరు ఏ కాంపోనెంట్ లో అయితే రీయూజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాంపోనెంట్ లో రీయూజ్ చేస్తే సరిపోతుంది. కాంపోనెంట్ రీయూజబిలిటీ అనేది అర్థమవుతుందా? ఆ రీయూజబిలిటీ చేస్తుంది మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఒక మై కాంపోనెంట్ లో ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఉంది, అది మాత్రమే నేను రీయూజ్ చేస్తున్నాను. బట్ మీరు అదే కాదు, మీకు నచ్చిన వేలో ఏదైనా లాజిక్ ఉంటే అవసరమైతే లాజిక్ ని కూడా మనం n నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ కి కామన్ గా షేర్ చేయొచ్చు. ఓకేనా ఎవ్రీవన్? దిస్ వన్. అండ్ మీరు కాంపోనెంట్ నేమ్స్ అనేవి నేను ఇక్కడ ఇలా ఇస్తున్నాను చెప్పి ఇలానే ఇవ్వద్దు. కాంపోనెంట్ నేమ్స్ అనేవి యూజర్ డిఫైన్ కదా. సో మీకు ఏ నేమ్ తో కావాలి అంటే ఆ నేమ్ తో బిల్డ్ చేయండి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ కాంపోనెంట్ అంతా కూడా యూజర్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్ అంటే ఏం చెప్పొచ్చు మనం? వి బిల్డ్ దిస్ కాంపోనెంట్ విత్ యూజర్ డిఫైన్డ్. నెక్స్ట్ నేను ఏమైనా కార్డ్ కరజోలో కావాలంటే ఆ కార్డ్ కరజోలో అంటే కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ ని కార్డ్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి దాంట్లో నేను బేసిక్ రియాక్ట్ రిలేటెడ్ కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఆ ఎక్స్టెన్షన్స్ ని బేస్ చేసుకుని అప్లై చేసేస్తాను. ఓకేనా? అండ్ మీకు క్లాస్ కాంపోనెంట్ ని విత్ సింటాక్స్ తో బిల్డ్ చేయడం అర్థమైందా ఎవ్రీవన్? క్లాస్ కాంపోనెంట్. ఇప్పుడు క్లాస్ కాంపోనెంట్ అంటే ఇక్కడ చాలా తక్కువగా ఒక 4 లైన్స్ ఆఫ్ కోడ్ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదే క్లాస్ కాంపోనెంట్ లో మీకు చెప్పాను అసలు వాట్ ఈస్ ఎ క్లాస్ కాంపోనెంట్ అంటే, క్లాస్ కాంపోనెంట్ అనేది ఎక్మా 6 క్లాసెస్ అని చెప్పాను, అది స్టేట్ఫుల్ కాంపోనెంట్స్ అని చెప్పాను. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇదే క్లాస్ కాంపోనెంట్ లో స్టేట్ ని డిఫైన్ చేస్తాను. అలానే ఇంకొక పాయింట్ ఉంది, ఇట్ ఈస్ కాంప్లెక్స్ దెన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని చెప్పి దీంట్లో ఇంకా ఏముంటాయి అని చెప్తున్నారు, కన్స్ట్రక్టర్ ఉంటుంది అంటున్నారు. అంటే క్లాస్ కాంపోనెంట్ లో నేను స్టేట్స్ తో పాటు కన్స్ట్రక్టర్స్ హెల్ప్ తీసుకుంటాను. అలానే లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి. సో లైఫ్ సైకిల్ మెథడ్స్ కూడా తీసుకుంటారు. మీకు ఓన్లీ ఏ ఫంక్షన్ గురించి మాత్రమే క్లియర్ గా చెప్పాను మనం క్లాస్ కాంపోనెంట్ లో. వినోయబడింది రెండర్ ఫంక్షన్ ఉంది రైట్. మనకి ఇంకా స్టేట్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి, స్టేట్ డేటా మేనేజ్మెంట్ ఉంటుంది, డేటా అప్డేషన్ ఉంటుంది. ఈ థింగ్స్ అన్ని నువ్వు క్లాస్ కాంపోనెంట్ తోనే బిల్డ్ చేస్తావు. ఇక్కడ జస్ట్ ఒక 2 లైన్స్ 3 లైన్స్ లో సింటాక్స్ ఉందనుకుంటే అది రాంగ్ అవుతుంది. క్లాస్ కాంపోనెంట్ అంటే కన్స్ట్రక్టర్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, స్టేట్ డేటా మేనేజ్మెంట్ ఉంటుంది, స్టేట్ డేటా అప్డేషన్ ఉంటుంది, లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి. ఈ థింగ్స్ అన్ని బిల్డ్ చేస్తే ఒక ప్యూర్ స్టేట్ కాన్సెప్ట్ క్లాస్ కాంపోనెంట్ అనేది బిల్డ్ అవుతుంది. బట్ బేసిక్స్ మనం స్టార్టింగ్ నుంచి కోర్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్లీ ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ క్లాస్ కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన కాంపోనెంట్ లో డేటాని ఎలా రీయూజ్ చేయాలనేది అర్థమవుతుంది కదా ఆల్ ఆఫ్ యూ ఈ పాయింట్స్ అనేవి. ఓకేనా దిస్ వన్? సో Yes, sir. read these things firstly and tomorrow we'll see the functional components and we'll see the props concept.